మే 12, 2025 ఇండియన్ ఆర్మీ ఒక ముఖ్యమైన ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్, ఆపరేషన్ సింధూర్ రిజల్ట్స్, బార్డర్ టెన్షన్ గురించి పూర్తిగా కీలకమైన అప్డేట్స్ ఇచ్చారు. డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఈ బ్రీఫింగ్ లో పాల్గొన్నారు. సో వీళ్ళు చెప్పింది ఏంటి, సీజ్ ఫైర్ ఎంతవరకు పనిచేస్తుంది, ఆపరేషన్ సింధూర్ రిజల్ట్స్ ఏంటి, పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఉదయం 12 గంటలకి ఇండియా డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కౌశిఫ్ ఫోన్ లో మాట్లాడారు. మే 10 సాయంత్రం జరిగిన యుఎస్ మీడియేటెడ్ సీజ్ ఫైర్ ఒప్పందం గురించి డిస్కస్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ల్యాండ్, ఎయిర్, సీ లో అన్ని మిలిటరీ ఆపరేషన్స్ ఆపేయాలి. కానీ మే 10 నైటే పాకిస్తాన్ దీన్ని వైలేట్ చేసింది. సో రాజీవ్ గాయ్ గారు ఏం చెప్పారంటే, సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత మే 11న జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏరియాస్ లో పీస్ఫుల్ గానే ఉంది. కానీ పాక్ గతంలో ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నో బ్రేక్ చేసింది. సో మేము అలర్ట్ గా ఉన్నాము, ఏదికి వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీజ్ ఫైర్ తర్వాత ఇండియా ఎయిర్ ఫోర్స్ రీఓపెన్ అయ్యాయి, షేర్ మార్కెట్స్ రేజ్ అయ్యాయి. కానీ ట్రేడ్ సస్పెన్షన్, బార్డర్ క్లోజర్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. డీజీఎంఓ టాక్స్ లో బార్డర్స్, ఫార్వర్డ్ ఏరియాస్ నుంచి ట్రూప్స్ తగ్గించడం గురించి మాట్లాడారు. రెండు సైడ్స్ నుంచి ఒక్క షాట్ కూడా ఫైర్ అవ్వకూడదు అనేసి, ఎలాంటి అగ్రెషన్ యాక్షన్ తీసుకోకూడదు అనేసి అగ్రి అయ్యారు. కానీ ఈ ఒప్పందం ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. ఎందుకంటే మే 10 నైట్ శ్రీనగర్, జమ్మూలో ఎక్స్ప్లోజివ్స్ డ్రోన్స్ కనిపించాయి. ఇండియన్ ఫోర్సెస్ వీటిని ఇంటర్సెప్ట్ చేశాయి. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆపరేషన్ సింధూర్ గురించి ఫుల్ అప్డేట్స్ ఇచ్చారు. సో అందరికి తెలుసు ఏప్రిల్ 22 ఏం జరిగిందో అనేసి. 28 మంది చనిపోయారు, మోస్ట్లీ హిందూ టూరిస్ట్. సో దీనికి రిటాలియేషన్ గానే మే 7న ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 టెర్రర్ క్యాంప్స్ ని టార్గెట్ చేశారు. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, బహోల్పూర్, ముజఫరాబాద్, కోట్లీలో ఈ డీప్ స్ట్రైక్స్ జరిగాయి. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ చెప్పారు, మేము టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసాం. 100 మంది టెర్రరిస్ట్ ని కిల్ చేశాం. IC-814 హైజాక్, పుల్వామా అటాక్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు, మా ఆకాశ్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ డ్రోన్స్ ని, ఎయిర్ క్రాఫ్ట్ అటాక్స్ ని సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేశాయి. పాక్ చైనా మేడ్ వెపన్స్ కూడా క్రష్ చేశాం. మే 7 నుంచి 10 వరకు పాక్ సైడ్ 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయారు. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ డౌన్ అయ్యాయనేసి ఆర్మీ కన్ఫర్మ్ చేసింది. ఇండియా సైడ్ లో 5 మంది సైనికులు సాక్రిఫైస్ అయ్యారు, వాళ్ళకి ఆర్మీ ట్రిబ్యూట్ ఇచ్చింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సీజ్ ఫైర్ అని చెప్పిన మే 10 నైట్ శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, జైసల్మీర్ లో డ్రోన్స్ ఎక్స్ప్లోజర్స్ రిపోర్ట్ అయ్యాయి. సో పాక్ వైలేట్ చేసింది. సో అంతా బానే ఉంది, కానీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. 100 మంది టెర్రరిస్ట్ ని కిల్ అయ్యారనేసి అది కూడా చెప్తా ఉన్నారు, టెర్రర్ క్యాంప్స్ డిస్ట్రాయ్ అయ్యాయనేసి. కానీ ఇది టెర్రరిజం ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తుందా? ఎందుకంటే పాక్ టెర్రరిజం ని సపోర్ట్ చేస్తుంది అనేసి మనకి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి పాక్ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు లేదు? యుఎస్, యూకే, ఖతార్, చైనా అంతా డీఎస్కలేట్ చేయండి అనేసి చెప్తా ఉన్నారు. కానీ టెర్రరిజం మీద సీరియస్ స్టెప్స్ ఎవరూ తీసుకోవడం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే, టర్కీ, ఇరాన్ లాంటి కంట్రీస్ ఇప్పుడు పాక్ కి సపోర్ట్ గా ఉన్నాయి. 2023 టర్కీ, సిరియా భూకంపాలు టైంలో ఇండియా ఆపరేషన్ దోస్తుతో 100 ఎన్డీఆర్ఎఫ్ సోల్జర్స్ ని, ఫీల్డ్ డాక్టర్స్ ని అండ్ వీళ్ళందరినీ పంపేసేసి హెల్ప్ చేసింది. ఇరాన్ కి చాంబర్ పోర్ట్ కోసం $120 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు టర్కీ పాక్ కి వెపన్స్ సప్లై చేస్తాం. ఇరాన్ మీడియేటర్ గా నటిస్తూ పాక్ కి సపోర్ట్ చేస్తాం. ఇది నిజంగా డబుల్ గేమ్ కదా? ఓవరాల్ గా ఈ ప్రెస్ మీట్ లో ఇండియన్ ఆర్మీ క్లియర్ గా చెప్పింది, మన ఆర్మీ అన్ని ఎయిర్ ఫీల్డ్స్, మిలిటరీ బేసెస్ ఫుల్ ఆపరేషనల్ గా ఉన్నాయి. ఎలాంటి విపత్తు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే దానికి రెడీగా ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నారు. PM మోడీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇండియా న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ టాలరేట్ చేయదు, టెర్రరిజం ని రూట్ తో సహా తీస్తాం అనేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ నా వ్యూ లో సీజ్ ఫైర్ ఒప్పందాలు ఎంతవరకు వర్క్ అవుతాయో, టెర్రరిజం ని ఎలా ఎలిమినేట్ చేస్తారో ఇంకా క్లియర్ గా చెప్పలేదు. సో మీరేమనుకుంటున్నారు? సీజ్ ఫైర్ వర్క్ అవుతుందా? టర్కీ, ఇరాన్ డబుల్ గేమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మన జవాన్లకు సపోర్ట్ చేద్దాం. జై హింద్.